मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। లా 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 త్వరగా త్వరగా మీరు పైకి పెరగాలి, నాకు మంచి మంచి పువ్వులు ఇవ్వాలి, అర్థమైందో? పరోటా తినడానికి మంచి సైడ్ డిష్ ఆలు, ఈ గార్డెన్ లో ఉన్నాయి మంచి పువ్వులు, చప్పట్లు కొట్టండి. మీరు మా పువ్వుల తోట గురించి మంచి మంచి మాటలు చెప్పడం నాకు నచ్చింది. చాలా సంవత్సరాలుగా కష్టపడ్డాను. ఇవన్నీ పువ్వులు కాదు, నా పిల్లలు. ఓహో, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత కలుస్తాను, బాయ్ బాయ్. ఒకరోజు సూర్యుడు ఉదయించకపోయినా ఈ ప్రపంచం అంతా చీకటైపోతుంది. గార్డెన్ లో ఉన్న పువ్వులని పాడైపోయి చప్పట్లు కొట్టండి. ఓ ఎడవకన్నయ్యా, ఎడవకు, నేను నీకు సహాయం చేస్తాను. ఇలా జరగడానికి కారణం ఆ పిల్లులే అని నాకు తెలుసు. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు, వాళ్ళు ఎందుకని ఇలా చేసుంటారు. నా పూల తోటను పాడు చేసిన వాళ్లను నేను ఊరకే వదిలిపెట్టను. ఆ దుర్మార్గులు చేసిన తప్పుకి తగిన శిక్ష అనుభవించాలి. కాబట్టి నువ్వు నన్ను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తావా? ఇది హనీ బనీ వాళ్ళ ఇల్లు. నీకు కావాల్సిందే. ఇన్నాళ్ళు ఇంట్లో చికెన్ బిర్యానీ తిన్నావు కదా, ఇప్పుడు రా, నిన్ను జైల్లో పెడతాను. అక్కడ పెరుగన్నం తిను. వాడు ఒంటరిగా తినలేడు, నేను హెల్ప్ చేస్తాను. అక్కడ మెనూ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అవునవును, నువ్వు కనిపిస్తే నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను. సరే, దాని గురించి వదిలేండి. మిగతా వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అర్థం చేసుకోండి. ఇంతకీ తను ఏమంటున్నాడు? బీరువాలో మీరు డ్రెస్సులు తగిలించుకోవాలంటే యూజ్ చేస్తారు హ్యాంగర్. కాబట్టి ఇప్పుడు మీ పిల్లుడికి అది ఎలా ఉందో చూపిస్తున్నాడు. బాగుంది కదా, చప్పట్లు కొట్టండి. సరే, ఇంట్రడ్యూస్ చేస్తాను. మిమ్మల్ని ఇద్దరిని లోపలేసి కాటకడాలు లెక్క పెడతా. ఈ ఇద్దరు దుర్మార్గులు నా పువ్వుల తోటను సర్వనాశనం చేశారు కదా. అంతేకాదు, మిమ్మల్ని పోలీసులు తీవ్రంగా వెతుకుతున్నారు. లేదు, ఆగండి, మీరేదో తప్పుగా అనుకున్నారు. మీరు బాధపడకండి మేడం, మన హనీ బనీ ఏమీ చెయ్యలేదు. అవును, నిజమే. కావాలంటే తాడేసి కట్టి తీసుకొచ్చేద్దాం, రండి. ఏం చేస్తున్నారు? నా కాళ్ళ మీద నుంచి లేవండి, కమిషనర్ వచ్చే సమయం అయింది. హలో సార్, నేనే బన్నీ. హలో బన్నీ, నిన్ను కలిసినందుకు సంతోషంగా ఉంది. హలో సార్, నేనే హనీ. ఓ హలో హనీ. ఓ సూపర్. హనీ బన్నీ పేర్లు చాలా బాగున్నాయి. సార్, వీళ్ళిద్దరు చాలా ముఖ్యమైన వాళ్ళు, చూస్తేనే కనిపిస్తోంది. చూసారా, మా సార్కి పిల్లులంటే ఎంత రెస్పెక్టో చూసి నేర్చుకో. మీ పోలీస్ స్టేషన్ చూడడానికి కొత్తదిలా ఉంది కదా. అవును, అంతా కొత్తదే. తలుపు నుంచి మొదలు పెట్టుకొని కటకటాల వరకు అంతా కొత్తదే. ఈ రోజు ఇక్కడ ప్రారంభోత్సవం జరగబోతుంది. పర్వాలేదులే, మీ పోలీస్ స్టేషన్ కి నేను ఓపెనింగ్ చేస్తాను. ఏరియాలో నేనే కదా సెలబ్రిటీ. నేను కట్ చేయనా ప్లీజ్?
ఎందుకంటే నేను బండి కన్నా పెద్దవాడిని. ప్లీజ్ నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వండి. మీరు ఇలా గొడవలు పడితే నాలో జబ్బులన్నీ చెలరేగిపోతాయి. మనం తర్వాత కటకటాలు ఆడుకుందాంలే. సరే బండి, ఇదిగో అయితే నువ్వే వెళ్ళి రిబ్బన్ కట్ చెయ్యి. వద్దు అని నువ్వే కట్ చెయ్యి. నువ్వు పెద్దవాడివి కదా, నువ్వే చెయ్యి. వెళ్ళు వెళ్ళు. వద్దు 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 ప్లీజ్, నాకు ఈ రోజు చాలా సరదాగా ఉంది. సరే అయితే మాతో మీకేం పని లేదుగా, మేము వెళ్ళొస్తాం. అరే ఏంటి వీళ్ళిద్దరు చూడడానికి అచ్చం అలాగే ఉన్నారు. అంతేకాదు వీళ్ళిద్దరిలో ఒకడు తెలివైన వాడు, మరొకడు తింటూనే ఉంటాడు. ఇది వీళ్ళ సంగతి. అదిగో వాడు కారులో నుంచి బయటకు వచ్చాడు. అరే అసలు ఇలా జరగడానికి కారణం ఎవరు? నాకు మాత్రం ఏం తెలుసు సార్, నేను కూడా మీలాగే ఇప్పటి వరకు ఒక బైక్ ని కూడా చూడలేదు. అవును సార్, మీరు చెప్పండి. నేను ఎప్పుడైనా మీకు అబద్ధాలు చెప్పానా? చెప్పండి. కాదు, వాళ్ళ కోసం నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు సార్, మీరు అసలు ముమ్మాటికే ఆయన మాటలు నమ్మకూడదు. ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నన్ను నమ్మండి. కానీ నేను అలాంటి పనులేమీ చేయను. అలాగా, ఇక్కడ కోఇన్సిడెంట్స్ కొత్త రంగా ఉంది సార్. కానీ అలా మేము చేయలేదు, వేరెవరో చేశారు. అనుమానమా? డైరెక్ట్ గా నెంబర్ అడుగు తప్పులేదు, కానీ నువ్వు ఫోటో పంపించడానికి ఎంతసేపు చేస్తావా? నీకనే తెలివైన వాడిని నన్ను ఎవరు మోసగించలేరు. ఎస్, వీళ్ళిద్దరిని వెంటనే జైలుకి తీసుకెళ్లి బంధించండి. అందరూ గాల్లో కాల్చినట్టు మనం వాళ్ళ గుండెల్లో కాల్చుదాం. ఎఫ్ఐఆర్ అసలు ఇలాగైనా రాసేది? నా పెన్ తీసుకోండి, బాగా రాస్తుంది. వీడి పేరు మీద రాయి. లేదు, ఇది కూడా తీసుకోండి. వీడి పేరు మీద రాయాలి. మీరు ఇక్కడ లేనిపోని చేష్టలు చేస్తున్నారు. నా లాఠీ ఎక్కడా? నా లాఠీ ఎక్కడా? ఇదిగోండి సార్ మీ లాఠీ. అరే నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఆయన అడిగారు, నేను తీసిచ్చాను. అరే గార్దా, మనల్ని కొట్టడానికి అడిగాడు. రారా త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం. ప్లీజ్ వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. ప్లీజ్ వీళ్ళిద్దరిని వెంటనే లోపల వేసేయండి. ఆహాహా, అనవసరంగా నాతో ఢీకొని ఇప్పుడు మీరిద్దరు లోపలికి వెళ్ళారు. నువ్వు దిగులు పడకు బండి, ఇక్కడ భూతాలు అనేవి ఏమి లేవు. ఆపండి ఆపండి, కొట్లు మూయకండి. అయ్యో, గుడిలో దేవుడి ముందు కొడతారు కొబ్బరికాయ, ఎండాకాలంలో తింటారు మామిడికాయ. చప్పట్లు కొట్టండి. హే హుహు. అన్నయ్య పారాషూట్ ఉంటే ఇస్తావా ప్లీజ్? ఆకాశంలోను కూడా అడుక్కోవడమేనా? చిల్లర లేదు, తర్వాత రా వెళ్ళి పాపో. సచిన్ టెండూల్కర్ భలే బ్యాటింగ్ ఆడతారు. మీరిద్దరు ఎలా జైల్లో నుంచి తప్పించుకొని వచ్చారు? చప్పట్లు కొట్టండి కొట్టండి. మేమా జైలా? ఎవరు నువ్వు? మెడ పెట్టించుకొని బయటికి గెంటించుకున్నావు నా చేత నువ్వు. నిన్న నా పేరే డాక్టర్ కన్నా. చప్పట్లు కొట్టండి. నేను వెక్స్. మ్యాక్స్. మేము ఈ నగరంలో చాలా గొప్ప వ్యక్తి మిస్టర్ కపూర్ వాళ్ళ పిల్లలం. అర్థమైందా? మర్యాదగా అడ్డు తప్పుకో. ఓ అంటే మీరిద్దరు మా హనీ బనీ కాదా? జాలేస్తోంది. రండి, మీకు జ్వరం వచ్చినట్టుంది, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ సైకాలజిస్ట్ మిమ్మల్ని మళ్ళీ మామూలుగా మారుస్తాడు. అరే నన్ను వదిలేసాయి, నన్ను వదిలే. మీరిప్పుడు మా మాట వినాల్సిందే, తప్పదు. ప్లీజ్, ఇన్నాళ్ళు మీ మాటలు నేను విన్నాను. ఈ రోజు ఒక్కరోజు నా మాట మీరు వినండి. నా టైంని వేస్ట్ చేయొద్దు. కమిషనర్ గారు వస్తున్నారు. ఆయన ముందు నేను గొప్ప ఇంటెలిజెంట్ ఆఫీసర్ గా కనిపించాలి. వాళ్ళిద్దరూ ఇన్నోసెంట్స్ అని మేము ఎక్కడి నుంచి లెటర్ తేవాలి? అది చాలా కష్టం. ఆ రోజు వాళ్ళిద్దరూ మాతో పాటు ఇంట్లో ఉన్నారు. ఏదైనా డౌటా? డౌట్ కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిన్ను నేను వదలను. నన్ను రెచ్చగొడితే ఇలాగే జరుగుతుంది.
ఇదిగోండి మీరు పొద్దున్న నుంచి వెతుకుతున్న దొంగలు. మీరు ఖైదీ చేసింది మా మిత్రులు, వాళ్ళని వదిలేయండి. ప్లీజ్ డూప్లికేట్. చప్పట్లు కొట్టండి. లేటెస్ట్ సినిమాలో మన సూపర్ స్టార్ భలే మంచి స్టెప్ వేశారు. మీరు వెతుకుతున్న దొంగలు ఇక్కడే మనకి దొరికిపోయారు. చప్పట్లు కొట్టండి. ప్లీజ్ నిజమైన దొంగలు వీళ్ళు కాదు, వీళ్ళే అసలైన దొంగలు. వాళ్ళని వదిలేసేయ్. వాళ్ళిద్దరిని వెంటనే బంధించేసి. దొంగలు మెక్స్ అండ్ రెక్స్ దొరికిపోయారు. మనం అందరం కలిసి ఇప్పుడు ఇంటికి వెళ్దాం. ఏమంటారు? చప్పట్లు కొట్టండి.